గుడ్ ఈవినింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. మేడం హిస్టరీ నుంచి ఎక్కువ చేయండి, టెక్స్ట్ బుక్స్ బిట్స్ చేయండి అని అడుగుతున్నారు. సో నేనేం చేశానంటే ఈరోజు 8th క్లాస్, మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంటు. ఆ 8th చాలా టాపిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో నేనైతే ఈరోజు 8th క్లాస్ నుంచి చూడండి, సిలబస్ షీట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ప్లస్ ఇంకా వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు. చూడండి, ఇక్కడ సిలబస్ షీట్ చూసారు కదా, హౌ, వెన్ అండ్ వేర్ ఫ్రమ్ ట్రేడ్ టు టెరిటరీ. ఓకేనా? అంటే ఇది ఇక్కడ మనకి ఇది 8th క్లాస్ టాపిక్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అంటే వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. ఇది అంటే ఇక్కడ కొన్ని బిట్స్ వస్తాయి దీనిలోంచి. ఆల్రెడీ నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, ప్లస్ ఇక్కడ మొత్తం కవర్ చేయటం, నేను ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ చేశాను. ఈ 2 లెసన్స్ ఈరోజు తీసుకున్నాను. ఓకేనా? కొంచెం అప్లికేషన్ టైప్ కూడా నేను అడిగాను, మీరు చేయడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంటు, మార్కు రావడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్లో బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ చాలా ఇంపార్టెంట్. చూడండి బిట్స్ చూడండి. మెమొరీ ఆఫ్ ఏ మ్యాప్ ఆఫ్ హిందుస్థాన్, ఇది రచించింది, ఇది నాకు కొత్త బిట్టు, రెన్నెల్. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది రెన్నెల్. ఓకేనా? రెన్నెల్ టాపిక్ మీద బిట్స్ ఉన్నాయి కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇచ్చేసాను చూడండి. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్. ఆన్సర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ట్రై చేయండి. ఆన్సర్స్ చేసేస్తే ఇంకా మనం ఎంత ప్రిపేర్ అవుతున్నామో ఎలా తెలుస్తుంది? కనీసం కొన్ని బిట్స్కైనా మార్క్స్ వస్తున్నాయని గెస్ చేయాలి కదా. సో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించింది రెన్నెల్, రిప్పన్, జేమ్స్ మిల్, జార్జ్ ఎవరెస్ట్. బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందదు ఇది అభిప్రాయపడింది ఎవరు? అంటే బ్రిటిష్ వాళ్ళ సహాయం లేకుండా మన భారతదేశం అభివృద్ధి చెందదు అని అనుకున్నది ఎవరు? వార్నర్ హేస్టింగ్స్, జేమ్స్ మిల్, జేమ్స్ రెన్నెల్, లార్డ్ లిట్టన్. భారత జాతీయ అభిలేఖాగారం, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అభిలేఖాగారం, ద నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సంవత్సరం 1910, 1915, 1920, 1925. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. చూడండి, నేను ఈ బిట్స్ రెడీ చేయడానికి చాలాసేపు, అంటే 1.5 hour కూర్చుని బిట్స్ రెడీ చేశాను. ఓన్లీ 15 బిట్స్కి నాకు అంత టైం పట్టింది. నేను రెడీ చేయడానికి చాలాసేపు ఆలోచించి బిట్స్ రెడీ చేసి మీకు నోట్స్ ఇస్తున్నాను. మీరు కూడా ఇంపార్టెంట్స్ రాయడానికి ట్రై చేయండి. రాయకుండా ఊరికినే బిట్స్ రమ్మంటే రావు. మనం కూడా కష్టపడితేనే కదా వస్తాయి. కష్టపడకుండా ఏది మన ముందుకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, క్రైస్తవ యుగాలుగా గుర్తించాడు లేదా వర్గీకరించాడు. జేమ్స్ రెన్నెల్ భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా గుర్తించాడు. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. జేమ్స్ రెన్నెల్ భారత చరిత్రను హిందూ, ముస్లిం, క్రైస్తవ యుగాలుగా వర్గీకరించాడు. వీటిలో సరైంది ఏంటి? నెక్స్ట్, టెక్స్ట్ బుక్ ఈ పాటికి చదివేసి ఉండాలి, చదివేసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణించిన సంవత్సరం 1707, 1717, 1727, 1607. ఆలోచించి బిట్స్ చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నెక్స్ట్, పోర్చుగీస్ వారు భారతదేశంలో ఏ నదీ తీరంలో తమ ఉనికిని చాటారు? ఏ తీరంలో? తూర్పు తీరమా, పశ్చిమ తీరమా, రెండు వైపులానా, ఏది కాదా? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది. అంటే కొన్ని బిట్స్ ఈజీగా ఇచ్చాను, కొన్ని బిట్స్ మార్చి ఇచ్చాను. ఓకే, ఫస్ట్ కనుగొన్నది ఎవరు, ఏ సంవత్సరంలో? ఆంగ్లేయులు మొదటి కర్మాగారం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? 1651 అని మాత్రం కరెక్టే. అది ఒరిస్సా మహానదీ తీరంలోనా, బెంగాల్ హూగ్లీ నదీ తీరమా, ఆంధ్రప్రదేశ్ విశాఖ సముద్ర తీరం దగ్గర, మహారాష్ట్ర బొంబాయి సముద్ర తీరమా? నదీ తీరం అన్నారు, ఇది సముద్ర తీరాలు కాబట్టి ఈ రెండిట్లో లేదు అని. అంటే మన మైండ్లో ఒక ఆలోచన వచ్చేయాలి, నదీ తీరం అని క్లియర్గా ఉంది కాబట్టి ఇది సముద్ర తీరం అన్నారు, ఇది సముద్ర తీరం అన్నారు కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు కదా. అలా ఆలోచించండి. ఫర్మానా లేకపోతే ఫర్మాన్ అంటే అర్థం ఏంటి? రాజశాసనమా, రాజదండమా, రాజు యొక్క ఆజ్ఞ, లేకపోతే 1 and 3నా? ప్లాసీ యుద్ధం, ఇది డైరెక్ట్ బిట్. సిరాజుద్దౌలా సైన్యాధిపతి ముర్షిద్ అలీ ఖాను, కులీ ఖాన్ అని రాశాను, సారీ అలీ ఖాన్, కులీ ఖానే టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది. అలీవర్దీ ఖాన్, మీర్ జాఫర్, అయూబ్ ఖాన్.
అంటే కొన్ని స్పీడ్లో రాసేటప్పుడు రాంగ్ ఏదైనా రావచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఓకే. కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి. ఈ మాట అన్నది ఎవరు? రాబర్ట్ క్లైవ్, రాబర్ట్ మింటో, హేస్టింగ్స్, జార్జ్ యూల్. రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య గావించుకున్నది. చాలా ఎక్కువ సంపాదించి దోచుకుని, భారతదేశం నుంచి చాలా కొన్ని కోట్లు దోచుకుని చివరకు అతను సాధించింది ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఏ సంవత్సరంలో చేసుకున్నారు? 1772, 1774, 1776, 1674. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం బిట్స్ ఆలోచించండి. ఆన్సర్లు ఏంటి అని చూడకండి. అసలు మీరు ఎన్ని చేయగలుగుతున్నారు? చాలామంది అలా కూర్చున్నారు, నోటిఫికేషన్ వచ్చేంత వరకు అలా కూర్చుంటే పనులు అవ్వవు. కంపల్సరీ ఈ పాటికి టెక్స్ట్ బుక్స్ అన్నీ రివిజన్ చేసేసుకుని ఉండాలి. చేసేసుకుంటే కనీసం వీటికి ఒక 7-8 మార్క్స్ వచ్చినాయి అంటే ఒక రకంగా మెరుగ్గానే చెప్పవచ్చు. ఎందుకంటే చూడండి, మీకోసం ఆల్రెడీ ఇవన్నీ నేను వీడియో చేశాను. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే చాలామంది చూస్తారు. మనలాగా టెక్స్ట్ బుక్స్ అంటే కొంతమందికి టెక్స్ట్ బుక్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు మనకి? అసలే రాక వచ్చే డిఎస్సి. ఈ డిఎస్సి కోసం మనం కష్టపడాలి. మనతో పాటు ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఆన్సర్స్ అయితే చూపిస్తున్నాను. ఇది 2 నెలలు చెప్పాను కదా, 3, 2, ఓకే. 15 బిట్స్. 15 బిట్స్లో 1 మార్క్ గ్యారంటీ రావచ్చని నా ఉద్దేశం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.